హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. బుల్లితెర అయినా వెండితెర అయినా సినిమా ఇండస్ట్రీలో మగవారిదే ఆధిపత్యం. అయితే ఇక కామెడియన్లలో అయితే వారిదే ఏకచక్రాధిపత్యం. అయితే అప్పుడప్పుడు కొందరు లేడీ కమెడియన్స్ కూడా సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో బుల్లితెర కమెడియన్ జబర్దస్త్ ఫేమ్ ఫైమా కూడా ఒకరు. పటాష్ షోతో బుల్లితెరకు పరిచయమైన ఈ కామెడీ క్వీన్ జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. తనదైన కామెడీ పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. ముఖ్యంగా ప్రవీణ్తో కలిసి ఫైమా చేసిన స్కిట్స్ కామెడీ ప్రియులను కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఆ స్క్రీన్లో జంటగా కనిపించే ఫైమా ప్రవీణ్ రియల్ లైఫ్ లవ్ లో ఉన్నారని ప్రచారం అయితే జరిగింది. ఇద్దరు కలిసి ఇన్స్టాలో రీల్స్ చేయడం, పోస్టులు షేర్ చేసుకోవడం, గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే ఉన్నట్లుండి ఈ జోడీ బ్రేకప్ చెప్పుకుంది. ఫైమా తన ప్రేమను తిరస్కరించిందని ప్రవీణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఫైమా కూడా దీనిపై స్పందిస్తూ ప్రవీణ్తో విడిపోయానంటూ క్లారిటీ ఇచ్చింది. ఇంతలోనే తన ఫ్యాన్స్ కు పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పింది ఫైమా. సోషల్ మీడియా వేదికగా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. తాజాగా ఫైమా తన బాయ్ ఫ్రెండ్ తో బర్త్డే ను సెలబ్రేట్ చేసుకుంది. ఇదే సందర్భంగా తన లవర్ ప్రవీణ్ నాయక్ అని ఇంట్రడ్యూస్ చేసింది. ఫైమాతో కలిసి ఉన్న ఫోటోలను ప్రవీణ్ నాయక్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నా ప్రియమైన లవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రేమ మొదలయ్యి 5 సంవత్సరాలైంది. ఇన్ని రోజులు ఎలా గడిచిపోయాయో అస్సలు తెలీదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని ఫైమాపై ప్రేమను ఒలకపోశాడు ప్రవీణ్. దీనికి ఫైమా కూడా స్పందించి ఆ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఫైమా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. అప్పుడే ప్రవీణ్ ను మర్చిపోయావా ఫైమా అంటూ 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రవీణ్తో ఎందుకు ప్రేమలో ఉన్నావు అని నెటిజన్లు కూడా కామెంట్ల మీద కామెంట్లు వేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? స్కిట్ లో నటించినట్లుగా ఇన్స్టాగ్రామ్ లో కూడా నటించారా అంటే ఏమో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.